సార్ మన క్వశ్చన్ అండ్ ఆన్సర్ పోస్ట్కి చాలా క్వశ్చన్స్ డిఎమ్స్ వచ్చాయి. అందులో కొన్ని హోమియోపతి ప్రెగ్నెంట్ ఉమెన్కి అలాగే బ్రెస్ట్ ఫీడింగ్ మామ్స్కి సేఫా? ఎస్, అబ్సల్యూట్లీ. హోమియోపతికి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ప్రెగ్నెంట్ ఉమెన్కి అలాగే బేబీకి కూడా కంప్లీట్గా హోమియోపతి సేఫ్. మామ్ అడుగుతున్నారు, కిడ్స్కి ఫ్రీక్వెంట్గా కోల్డ్ వస్తుంది ఈ సీజన్ వల్ల, దానికి హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉందా? ఎస్, ఆ కోల్డ్ ఇన్ఫెక్షన్స్ అయినా అలర్జిక్ అయినా హోమియోపతి ఇమ్యూన్ సిస్టమ్ని స్ట్రెంగ్థెన్ చేస్తుంది కాబట్టి ఎక్సలెంట్ రిజల్ట్స్ కనబడతాయి. ఆటిజం, స్పీచ్ డిలే, ADHD వీటి ట్రీట్మెంట్స్ గురించి అడిగారు సార్. ఓకే, హోమియోపతి ఆటిజంలో ADHDలో రెండిట్లో ఉండే హైపర్ యాక్టివిటీని కామ్ చేస్తుంది. వీటితో పాటు సోషల్ ఇంటరాక్షన్స్ని అలాగే బిహేవియర్ని కూడా సెటరేట్ చేస్తుంది. సార్, హోమియోపతితో యాంగ్జైటీ అండ్ స్ట్రెస్ ట్రీట్ చేయవచ్చా? డెఫినెట్లీ. హోమియోపతి మైండ్ని ప్యాసిఫై చేయడమే కాకుండా డిప్రెషన్ లాంటి డిసీజెస్లో కూడా ఎక్సలెంట్ రిజల్ట్స్ని చూపిస్తుంది. హోమియోపతితో ఇన్ జనరల్ రిజల్ట్స్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మనం దీని గురించి ఆల్రెడీ మాట్లాడాం. అది ఎప్పుడు కూడా కండిషన్ని బట్టి ఉంటుంది. అక్యూట్ కండిషన్ అయితే మీకు నిమిషాల నుంచి గంటల్లో రిలీఫ్ వచ్చేస్తుంది. లేదు క్రానిక్ కండిషన్ విత్ అడ్వాన్స్డ్ ప్యాథోఫిజియాలజీ అయితే టైం పడుతుంది, ఎందుకంటే ఆ పెథాలజీ ఆల్రెడీ ప్రోగ్రెస్ అయిపోయింది కాబట్టి. కానీ ప్రోగ్రెస్ మాత్రం స్టడీగా జెంటిల్గా ఉంటుంది.